హలో వెల్కమ్ టు కిరాక్ పొరడు ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 ఫైనల్ గా స్టార్ట్ అయిపోయింది. నిన్న గ్రాండ్ లాంచ్ ఈవెంట్ కూడా చాలా బాగా జరిగింది. అయితే బిగ్ బాస్ లో ఒకటి ఉంటుందండి, ఏంటంటే ఒక్క ఎపిసోడ్ చాలు, హీరో అవనికైనా జీరో అవనికైనా ఒక్క ఎపిసోడ్ చాలు ఆ కంటెస్టెంట్ విన్నర్ ఆర్ టాప్ 5 కంటెస్టెంట్ అయిపోవడానికి. అలాంటి ఎపిసోడ్ నిన్న నాగమణికంఠ గారికి పడిందండి. ఒక్కటే ఎపిసోడ్, అది కూడా గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ పడింది. ఏం జరిగిందంటే నాగమణికంఠ అండ్ కిరాక్ సీత ఒక బడ్డీ, అభయ్ నవీన్ అండ్ ప్రేరణ ఒక బడ్డీ, ఈ నలుగురు ఒక టాస్క్ లో ఓడిపోవడం జరుగుతుంది. అంటే ఒక బడ్డీ మన ఒకటే టాస్క్ లో ఈ నలుగురు ఓడిపోవడం జరుగుతుంది. సో అనిల్ రావిపూడి గారు వచ్చి ఈ నలుగురులో ఎవరొకరిని, కిరాక్ సీత అండ్ నాగమణికంఠ, అభయ్ నవీన్ అండ్ ప్రేరణ, సో ఈ నలుగురులో ఎవరొకరిని నేను బయటకు తీసుకెళ్లాలనుకుంటున్నా. సో రిమైనింగ్ కంటెస్టెంట్స్ అయితే ఎవరి పేరు అయితే ఎక్కువగా చెప్తారో ఆయన నేను బయటకు తీసుకెళ్తానని చెప్పడం జరిగింది. దీంట్లో ఎక్కువ మంది ఎవరి పేరు చెప్పారంటే నాగమణికంఠ పేరు చెప్పారు. వీళ్ళు ఇన్ని సీజన్స్ చూస్తున్నారు, ఒక్కరి పేరు చెప్తే ఖచ్చితంగా టార్గెట్ అవుతుంది. అది పల్లవి ప్రశాంత్ విషయంలో తెలిసిపోయింది, సన్ని విషయంలో తెలిసిపోయింది, అలాగే కౌశల్ విషయంలో కూడా తెలిసిపోయింది. ఎప్పుడైనా హౌస్ మేట్స్ ఒక కంటెస్టెంట్ పేరు ఎక్కువగా చెప్తే ఖచ్చితంగా ఆ కంటెస్టెంట్కి అది ప్లస్ అవుతుంది, ఆయన టార్గెట్ చేసినట్టు అవుతుంది, అది అతనికి హెల్ప్ అవుతుంది, ఆడియన్స్లో సింపతి క్రియేట్ అవుతుంది. మీరు ఎంత వద్దనుకున్నా సరే అది ఆడియన్స్లో ఖచ్చితంగా సింపతి అయితే క్రియేట్ చేస్తుంది. ఆ సింపతి ప్రజెంట్ నాగమణికంఠకు క్రియేట్ అయింది. యాక్చువల్గా ఆయన ఏవితో కొంతవరకు అయితే ఆడియన్స్లో అటెన్షన్ గ్రాప్ చేసుకున్నాడు. ఆయన ఏవి కొంతవరకు అయితే అట్రాక్టివ్గా ఉంది, ఎందుకంటే ఆయన లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు. వాళ్ళ మదర్ చనిపోయింది, ఒక సెంటిమెంటల్ కనెక్ట్ అయి ఉన్నాడు. నాగార్జున గారు కూడా వాళ్ళ అమ్మ గుర్తుగా షటర్ ఇవ్వడం జరిగింది. ఈ టైప్ ఆఫ్ కంటెస్టెంట్ అంటే అఫ్ కోర్స్ ఏవి అంతా వాళ్ళు చూడకపోవచ్చు రిమైనింగ్ హౌస్ మేట్స్, కాకపోతే ఆడియన్స్ అయితే చూస్తారు కదా. అతని విషయంలో కొంతవరకు అయితే ఆడియన్స్ కి పాజిటివ్ గానే ఉంది. మీరు ఇలా అందరు కలిసి, అంటే అందరి మీన్స్ కొంతవరకు మెజారిటీ హౌస్ మేట్స్ అయితే ఆయన పేరే చెప్పారు. మీరు ఇలా చెప్పడం వల్ల ఆయనకు ఇంకా ఎక్కువ సింపతి క్రియేట్ అవుతుంది. ఆయన ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు నిన్న జరిగిన ఎపిసోడ్కి టోటల్గా హీరో ఆయనే. మళ్ళీ ఇంకొకటి, ఆయన ఏది కూడా చాలా సింపుల్గా తీసుకునేలాగా లేడు, ఏది స్ట్రేట్ ఫార్వర్డ్ తీసుకునేలాగా ఉన్నాడు. యాక్చువల్గా ఆయన వస్తున్నాడు అంటే ఆయన చూసి నేను ఏమనుకున్నా అంటే అసలు ఈయన ఎందుకు సెలెక్ట్ చేశారు, అసలు ఏం చేస్తారులే అనుకున్నా. బట్ ఆయన నుంచే నెంబర్ ఆఫ్ కంటెంట్ వచ్చేలాగా ఉంది. ఆయన ఏది అంత ఈజీగా తీసుకోవట్లేదు. అక్కడ నిలబడినప్పుడు ఆయన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మారుతున్నాయి, టెన్షన్ పడుతున్నాడు, భయపడుతున్నాడు, నేను హౌస్లో ఉండాలనుకుంటున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు అంటే మీ అందరికీ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్, మీ అందరికి ఇది ఒక ఆప్షన్, ఈ షో అనేది మీ అందరికి ఒక ఆప్షన్ కావచ్చు, నాకు మాత్రం వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అని చెప్పాడు. అంటే నేను ఈ షోతో నేను నా సెల్ఫ్ నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్న ఉద్దేశంతో ఆయన ఉన్నాడు. అలాంటి కంటెస్టెంట్ నుంచి మనం నెక్స్ట్ లెవెల్ కంటెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆయన ఇచ్చేలాగా ఉన్నాడు. కంటెంట్ అయితే నెక్స్ట్ లెవెల్లో రాబోతుంది నాగమణి కంటెంట్ నుంచి. బట్ నిన్న జరిగిన ఎపిసోడ్ వరకు అయితే ఖచ్చితంగా అది ఆయనకు చాలా వరకు ప్లస్ అవుతుంది. ఇప్పట్లో ఎలిమినేషన్ అయ్యే కంటెంట్ అయితే కాదు. ఎవరు ఎంత నామినేట్ చేసినా కూడా ఆయన మాత్రం ఇప్పట్లో ఎలిమినేషన్ అయితే అవ్వడు. ఆ రేంజ్ కంటెస్టెంట్ ఆయన. నిన్న ఎపిసోడ్ ఆల్రెడీ హీరో చేశారు, ఆడియన్స్లో సింపతి గెయిన్ అయిపోయింది. సో ఒకవేళ ఆయన నామినేషన్స్కి వచ్చినా కూడా ఆయన అయితే ఎలిమినేట్ అవ్వడు, ఖచ్చితంగా అవ్వడు. ఎందుకంటే ఆ రేంజ్ అటెన్షన్ అయితే అతని మీద, ఆడియన్స్కి వచ్చింది. ఆయన మీద ఒక పాజిటివ్ ఇంప్రెషన్ అయితే ఖచ్చితంగా పడింది. ఇక్కడ హౌస్ మేట్స్ కూడా ఇన్ని రోజుల నుంచి ఎపిసోడ్స్ చూస్తున్నారు, ఇన్ని సీజన్స్ చూస్తున్నారు. కౌశల్ విషయంలో చూశారు, పల్లవి ప్రశాంత్ విషయంలో చూశారు, సన్నీ విషయంలో చూశారు. ఇన్ని చూసి కూడా మళ్ళీ వచ్చి ఒక కంటెస్టెంట్ ఎప్పుడైనా ఒక హౌస్ మేట్ ఒక పేరు చెప్పిన తర్వాత వరుస పెట్టి అదే పేరు మీరు ఒకరు చెప్పాలనుకుంటే కనీసం ఒక స్ట్రాటజీ ఉండాలండి. అంటే వాళ్ళు ఎవరెవరికి సంబంధం లేకుండా ఒక స్ట్రాటజీ ఉండాలి. అరే ప్రీవియస్ హౌస్ మేట్ ఎవరి పేరు చెప్పాడు, నేను అదే పేరు ఎందుకు బ్లైండ్గా చెప్పాలి అని కొంచెమైనా కూడా ఆలోచించి చెప్పాలి. కానీ ఇంత బ్లైండ్నెస్గా వెళ్ళి మీరు గుంపులో గోవిందలాగా గొర్రెల్లాగా ఒక్కటే హౌస్ మేట్ కంటెస్టెంట్ పేరు వరుస పెట్టి చెప్తే అది ఎక్కడ వరకు, ఎంత వరకు పాసిబుల్, ఎంత నెగిటివ్ వెళ్ళిపోతుంది తెలుసా ఆడియన్స్లలో. ఇప్పుడు అదే జరిగింది. నాగమణికంఠ జస్ట్ 1 ఎపిసోడ్తో హీరో అయిపోయాడు. 1 ఎపిసోడ్ చాలండి. కౌశల్ విషయంలో క్రియేట్ చేసిన ఒక్క మిస్టేక్ వల్ల ఆయన విన్నర్ని చేసింది. ప్రిన్స్ యావర్ అప్పటి వరకు ఆయన మీద అసలు ఎవరికి ఒక ఒపీనియన్ లేదు, కానీ ఒక్క ఎపిసోడ్తోని ఆయనను టాప్ 5 కంటెస్టెంట్ చేశారండి. పల్లవి ప్రశాంత్ కూడా అంతే. అప్పటి వరకు ఆయన మీద నెగిటివే ఉంది 2 వీక్స్లో. ఆయన నామినేషన్లు అందరూ వరుస పెట్టి నామినేట్ చేసేసరికి అప్పటికే సింపతి, అందరు నామినేషన్ చేసేసరికి ఇంకెక్కువ సింపతి వచ్చింది, డైరెక్ట్ విన్ అయిపోయాడు. వీళ్ళు ఇంత చూసి కూడా, ఇన్ని చూసి అయినా కూడా అదే మిస్టేక్ ఎందుకు చేస్తున్నారో ఈ హౌస్ మేట్, అంటే వచ్చే కంటెస్టెంట్స్ ఏదైనా అర్థం కావట్లేదు. సో నాగమణికంఠ విషయంలో అయితే ఖచ్చితంగా హౌస్ మేట్స్ అంటే వాళ్ళ ఇంటెన్షన్ అది కాకపోవచ్చు, అంటే వాళ్ళు టార్గెటింగ్ ఆయన పేరు చెప్పారో లేదని తెలియదు. వాళ్ళ ఇంటెన్షన్ అది కాకపోయినప్పటికీ కూడా చూసిన ఆడియన్స్కి అయితే ఖచ్చితంగా టార్గెట్ చేసినట్టు అనిపించింది, ఖచ్చితంగా అనిపిస్తుంది. నాకైతే అనిపించింది అంటే
అలా చెప్పే విధానం అలా ఉంది కదా. వీళ్ళు 1 బై 1 వరుసగా నలుగురు హౌస్ మేట్స్ ఆయన పేరే చెప్తారు. ఎవరు? నాగమణికంఠ పేరే చెప్తారు. వెంటనే అర్థమైపోయింది, అరే ఏంటి వచ్చి రాగానే ఒకటేసారి ఆయన పేరు ఎందుకు అంటే మిగిలిన రిమైనింగ్ 3 ఉన్నారు. ఇక్కడ మొత్తం టోటల్గా 4 నిలబడి ఉన్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు 10 మంది. 10 మందిలో ఈచ్ వన్ ఒక్కొక్కరు కూడా ఈచ్ వన్ 2 మెంబర్స్ పేరు చెప్పినా కూడా అది కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండేది, జెన్యున్గా ఉండేది. బట్ అందులో మాక్సిమం 4 లేదా 5 హౌస్ మేట్స్ డైరెక్ట్ నాగమణికంఠ పేరే చెప్పారు. అది 1 సైడెడ్గా డిసైడ్ అయిపోయింది. సో ఈ మిస్టేక్ వల్ల అయితే నాగమణికంఠ హీరో అయిపోయాడు. ఈయనకైతే నెంబర్ ఆఫ్ నామినేషన్ పాయింట్స్ వచ్చాయి. ఎవరికి? నాగమణికంఠకు. ఆయన ఈ పాయింట్తో ఈజీగా నామినేషన్ చేయొచ్చు. అది వ్యాలిడ్ నామినేషన్ కూడా అయిపోతుంది. ఎందుకంటే వచ్చి రాగానే నన్ను పంపించాలని చూసారు అనేది అయితే ఖచ్చితంగా ఆయనకు వ్యాలిడ్ పాయింట్ అవుతుంది కాబట్టి సో ఆయనకైతే నామినేషన్ పాయింట్ దొరికినట్టే. ఆయన మాట్లాడే విధానం కూడా చాలా స్ట్రాంగ్ ఉంది, చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు, స్ట్రేట్ ఫార్వర్డ్గా చెప్తున్నాడు కాబట్టి ఇప్పటి వరకు అయితే ఆయన హీరో అయిపోయినట్టు అండి. చూడాలి రిమైనింగ్ కంటెస్టెంట్స్ ఎలా ఉంటారనేది అయితే చూడాలి. అంటే వాళ్ళ నుంచి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కంటెంట్. వాళ్ళు కూడా బాగానే మాట్లాడుతున్నారు, అది ఇప్పుడే మనం డిసైడ్ చేయలేం. బట్ ఇది నేను ఈ చెప్పడం మాత్రం కేవలం నిన్న జరిగిన ఎపిసోడ్కి సంబంధించి మాత్రమే చెప్తున్నానే తప్ప అది ఒకవేళ ఆయన ఈ రోజు జరిగే ఎపిసోడ్లో ఏమైనా మిస్టేక్ చేస్తే మళ్ళీ దాని గురించి చెప్పడం జరుగుతుంది. సో నేను ఇది ఏదైనా కూడా నిన్న జరిగిన ఎపిసోడ్కి సంబంధించి మాత్రమే నేను చెప్తున్నానండి. అండ్ ఇది ప్యూర్లీ నా ఒపీనియన్. నేను నా ఒపీనియన్ మాత్రమే మీ షేర్ చేస్తున్నా. నా ఒపీనియన్తోనే మీరు ఏకీభవించండి నేను ఎప్పుడు చెప్పాను. నా రివ్యూస్ అలా ఎప్పుడూ ఉండవు. ఒకవేళ ఇఫ్ ఐఎమ్ రాంగ్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయొచ్చు. ఇట్స్ మై ఒపీనియన్. నేను ఎప్పుడైనా నా ఒపీనియన్ చెప్తాను, రివ్యూ రూపంలో నా ఒపీనియన్ చెప్తున్నానే తప్ప నా ఒపీనియన్తో మీరు ఏకీభవించండి నేను ఎప్పుడు చెప్పానండి. ఇది నిన్న జరిగిన ఎపిసోడ్ సంబంధించి 1 సైడ్ అంటే ప్రతి ఎపిసోడ్కి ఒక హీరో ఉంటాడు కదండి. నిన్న జరిగిన ఎపిసోడ్కి అయితే జరిగింది నాగమణికంఠ గారు హీరో. దట్స్ ఇట్. ఆయనకు ఖచ్చితంగా ఆడియన్స్లో అయితే రావాల్సిన అటెన్షన్ అయితే ఖచ్చితంగా వచ్చింది, రావాల్సిన సింపతి వచ్చింది, రావాల్సిన పాజిటివ్ కూడా వచ్చింది. అది ఎంతవరకు ఆయన యూజ్ చేసుకుంటాడో, అతనికి ఎంతవరకు అయితే హెల్ప్ అవుతుంది అనేది మనం ఫ్యూచర్ ఎపిసోడ్లో చూడాల్సి ఉంటుందండి. అండ్ బిగ్ బాస్ సంబంధించిన రివ్యూస్ అన్ని మన ఛానల్ ఉంటాయి. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.